నాన్నని కాపాడుకోవడానికి నువ్వు నా మీదున్న ప్రేమ వదిలేసి ఎంత నరకం అనుభవించావో నాకు అర్థం అవుతుంది. నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను. నిన్ను వదులుకోను చామ్, వదులుకోను. చామ్ ఎందుకు పెళ్లికి ఒప్పుకుందో ఇప్పుడు నిజం తెలిసిపోయింది. కానీ నేనిప్పుడు వెళ్ళి నిజం చెప్పినా ఎవరు నమ్మరు. నాన్న కూడా పెళ్లి ఆపడానికే చెప్తున్నాను అనుకుంటారు. ఎవ్వరూ వినరు. ఏం చెయ్యాలి, ఎలా ఆపాలి? నా చెల్లికి చీర కట్టాను, పెళ్లికి రెడీ చేస్తున్నాను. ఎన్నాళ్ళకి ఇంతటి మంచి అవకాశం నాకు ఆ దేవుడిచ్చాడు. దేవుడు మంచి ఇస్తాడు, నీలాంటి వాళ్ళే చెడునిస్తారు. అంటే ఏంటి? డబ్బున్న వాడితో నీ పెళ్లి జరగడం చెడా? డబ్బు కాదు ముఖ్యం, మనసు ముఖ్యం. అందే ఉందే. పెళ్లి చేసుకున్నాక ఆ మనసులో వాడే వెళ్తాడు. అప్పుడు అది మనసు అవ్వదు. ఇదే చెప్తూ కూర్చున్నావు అంటే నీ పెళ్ళవదు. మా అత్తయ్యకి కోపం నశాలాని కంటుతుంది. నీకు బడిత పెళ్లి చేస్తుంది. సైలెంట్గా కానిచ్చేసాయి. నీకు చెప్పి వేస్ట్. నీకు నీ రాజవైభోగమే కావాలి. ఎవరెలా పోతే నీకేంటి? చెల్లి, కోపంతో కాదే, ప్రాక్టికల్లో బ్రతుకు. రాదు అనుకున్న జీవితం గురించి వదిలేసుకోవాలి. అదే వెతుక్కుంటూ వచ్చిన లైఫ్ని వదులుకోకూడదు. ప్రేమలు శాశ్వతం కాదే, జీవితానికి మనీయే ముఖ్యం. అర్థం చేసుకో. చక్కగా గుణాకి అర్ధంగి వైపో. ఓకేనా? నీతో మాట్లాడటమే వేస్ట్ అని చెప్పాను కదా. నన్ను ఇంకా కెలక్కు. ఇది మరీ బాగుంది. ఈ పెళ్లి చేసుకుంటుందే నీ ఇష్టపూర్వకంగా. అందుకే నేను చెప్తున్నాను. ఇక వెళ్తావా? పెళ్ళయ్యాక నువ్వు మా ఇంటి నుంచి వెళ్తావు. ఒకటి మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. లైఫ్లో నన్ను డిస్టర్బ్ చేయకు. మన రిలేషన్ని ఎక్కడా వాడకో. ఒక అక్కగా నీకేమన్నా కావాలంటే చేస్తాను. చెల్లిగా నువ్వు నాకు చేయాల్సిందే ఈ హెల్పే. సరేనా? చెప్పవులే, నేను చెప్పిందే చేస్తా. ఈ అక్కని ఎక్కడ ఇరికించవు. ఐ నో. గుడా, చెప్పండి రమాదేవి గారు. ప్రేమేడి? ఏమో అండి, నాకు కూడా ఇక్కడ కనబడలేదు. ప్రేమ్ తగ్గిన ప్రతిసారి వెనుక ఏదో పని చేస్తూనే ఉంటాడు. అమ్మ నేను ఇంట్లో కనిపించలేదని ఫోన్ చేస్తున్నట్టుంది. ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. కొంపదీసి రోజా అనుమానపడ్డట్టే పెళ్ళి ఆపడానికి ఏమన్నా చేస్తున్నాడా? ఏంటండి, ఏమైంది? ప్రేమ్ ఎక్కడికి వెళ్తున్నాడో చూసుకోవాలి కదా గుణ. ఏమంటున్నారండి? దగ్గరుండి మా పెళ్లి చేస్తానని మాటిచ్చాడు కదా.
మళ్ళీ ఏమన్నా ఆపే ప్రయత్నం చేస్తున్నాడన్నా మీ డౌట్? అలా అని కాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. వీడేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చేయట్లేదు అంటే ఏదో చేస్తున్నాడనే. ఇంకొక క్షణం కూడా లేట్ చేయొద్దు రమాదేవి గారు. మాట తప్పుతున్నాడని ఇప్పుడే వెళ్ళి హర్ష సార్కి చెప్పేద్దాం పదండి. కరెక్టే. అప్పుడు వాడికి హర్ష మామూలుగా ఇవ్వడు. పదగుణ. అమ్మా ఫోన్ చేసావు? ఎక్కడికెళ్ళావురా? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నా సెల్ ఛార్జ్లో ఉందమ్మా. క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతున్నాను, చూసుకోలేదు. ఏం కావాలమ్మా? నువ్వు ఇంట్లోనే ఉండడం కావాలి. ఈ పెళ్ళి అయ్యేంత వరకు నా ముందే కనబడుతూ ఉండాలి. సరే అమ్మా. ఇంట్లోనే ఉండి బ్రతికిపోయావురా. ఈ పెళ్ళి ఆపే ఆలోచన రాని ఎక్కడ దాకన్నా వెళ్తాను. మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి నన్ను వదిలేయండి. అంటే ఏంట్రా, మేం పాపాలు చేస్తున్నామనా? గొంతు లేచిందంటే కోసి పడేస్తా. కోసేనా? భయపడ్డాడు రేయుడు. ఎందుకు రమాదేవి గారు భయపడుతున్నారు? భయం కాదు గుణ, జాగ్రత్త. నేను చెప్పేది ఒక్కటే. ఈ పెళ్ళయ్యేంత వరకు మనం మన నీడని కూడా నమ్మద్దు. ఎందుకు రమాదేవి గారు? ప్రేమ్ ఏదైనా చేస్తాడనుకోవడానికి అంకుల్కి మాటిచ్చారు కదా, ఇంకేంటి భయం? సరే భయమే అనుకోండి. భయం ఉంటేనే చెయ్యాలనుకున్న పని మీద శ్రద్ధ ఉంటుంది గుణం. ప్రేమ్ ఇచ్చిన మాటనే దాటి వెళ్తాడనా మీ ఆందోళన? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చెప్తున్నాం. ఇంతదాకా వచ్చి ఆగిపోకూడదని హెచ్చరిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ప్రేమ్ వాళ్ళ నాన్నకిచ్చిన మాటని మీరుడు ఓకే. మీరు కిడ్నాప్ చేసిన శివయ్యని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ప్రాబ్లం కదా. అట్నుంచైతే సమస్య రాదండి. వాడు మా వాళ్ళని దాటి ఆ ప్లేస్ నుంచి అడుగు కూడా బయట పెట్టలేడు. దాని గురించైతే డోంట్ వరీ. ఓకే, జాగ్రత్తగా అయితే ఉండమని చెప్తున్నాను. షూర్. వీలేంటి డాడ్, మనల్ని తక్కువ అంచనా వేసినట్టున్నారు? వాళ్ళకి తెలియదు కదరా, గొప్పోళ్ళెప్పుడు మనకన్నా గొప్పోళ్ళు ఎవరూ లేరనే అనుకుంటారు. మనం గొప్పోళ్ళమే కదా డాడ్, మనకి మించి ఆలోచించే వాళ్ళుంటారా? నో వే. శివయ్యని కనిపెట్టడం ఎవరి తరమూ కాదు, వాణ్ణి తప్పించడం వాడి వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ. ఈ పెళ్ళి ఆపడం దేవుడి తరం కూడా కాదు. మొదలవుతుంది, పూర్తవుతుంది. నో డౌట్.